మన బ్యాలెట్ నెంబర్ ఎంత? 4592. మన అభ్యర్థి ఎవరు? జనసేనని సార్. మన జనసేనని ఎవరు? మన అభ్యర్థి. ఇవాళ నేను వచ్చింది ఒక మామకు అల్లుడిని లేదా గురుకు శిష్యుడినా కాదు, ఒక సేనానికి సైనికుడిలా వచ్చారు. ఎంతమంది సేనానికి సైనికులు ఉన్నారు? ఎంతమంది? ఎనపల్లా వాళ్ళందరూ కలిసి సేనానికి సైనికులు కదా. ఈ నెల 13 ఓటింగ్ బ్యాలెట్లు బద్దలైపోవాలా? కాదు రాలిపోవాలా? మన శక్తి అది. మీరు చేయాల్సింది ఒకటే, మీ ఇల్లు గడప దాటి వచ్చి ఓటు వేయండి. అదే మీ బలం, అదే మీ ఆయుధం. ఓటు వేయడమే మీ ఆయుధం. ఈ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి. మన ఓటింగ్ గుర్తేంటి? మన బ్యాలెట్ నెంబర్ ఎంత? ఇంకో బ్యాలెట్ నెంబర్ ఎంత? మన క్యాండిడేట్ అభ్యర్థి ఎవరు? 4వ క్యాండిడేట్ 4వ నెంబర్ అభ్యర్థి ఎవరు? 9వ నెంబర్కి అభ్యర్థి ఎవరు? నేనెవరు? నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను. ఒక జనసేనానికి సైనికుడిలా వచ్చారు. మీ అందరూ కలిపి ఓటు వేయండి. జై హింద్, జై భీమ్, జై జనసేన. మెగా మేనల్లుడు సాగరంగా మాట్లాడాలని కోరుతున్నాను. బాగున్నారా? మన గుర్తేంటి? మన బ్యాలెట్ నెంబర్ ఏంటి? మనం ఓటు ఎవరికి వేస్తాం? మన పార్టీ ఏ పార్టీ? మీ అందరితో ఇలా చెప్పించుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మా గురుగారి కోసం రాలేదు, మా సేనాని కోసం ఒక సైనికుల్లా వచ్చాను. నీలో ఒకరిని అంతే, నీలో ఒక చిన్న ముక్క నేను. మీరు ఎలాగైతే మీరు కార్యకర్తలాగా, మీరు ఓటర్ లాగా మీరు మీరు చేస్తున్నారో, ఆయనకి నేను ఒక సైనికుడిలాగా ముందుకు వచ్చాను. మా సేనాని గెలిపించే బాధ్యత ఎవరిది? మీది. మీరు నొక్కే నొక్కుడికి ఈవీఎం బద్దలైపోవాలా? కానీ ఆగిపోవాలా? థ్యాంక్ యూ సో మచ్.